హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు అంజలి. నా పేరు ఐశ్వర్య. ఇవాళ అయితే మేము అమ్మవారికి శారీ షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో వరలక్ష్మి వ్రతం దగ్గర పడుతుంది కదా, సో అమ్మవారికి చీర కట్టే ఇది మేము చేస్తాం అనమాట ప్రతి ఇయర్. దానికోసం అని చెప్పి ఒక శారీ షాపింగ్ అని వెళ్తున్నాం ఇవాళ. చూద్దాం, నాకు తెలిసేది దొరికేస్తుంది. 2-3 షాప్స్కి వెళ్ళేది చూద్దాం అనుకుంటున్నాము. చూద్దాం ఎలాంటి శారీ కొందామని. నా మైండ్లో అయితే మంచి రెడ్ కానీ గ్రీన్ కానీ డార్క్ కలర్ చూడాలని అయితే ఉంది. డార్క్ కలర్స్ బాగానే ఉంటాయి కానీ ఇంకా మైండ్ ఓపెన్ ఉంచుకోవాలన్నమాట. మనకు నచ్చిన చీర కొనుక్కోవాలి అని చెప్పి నాకైతే అంత ఓపెన్ గా ఉండదండి. డార్క్ కలర్ కడితే చాలా అందంగా కనిపిస్తారని నా ఫీలింగ్. చూద్దాము, ఏ శారీ అందంగా కనిపిస్తే అది తీసుకుందాము. లాస్ట్కి అదే చేస్తాం ఎలాగో. లెట్స్ గో. సో ఫస్ట్ అయితే 9 Yards షాప్కి అయితే వెళ్ళామండి. షాప్లో కలెక్షన్ అంతా బాగానే ఉంది, కానీ మమ్మల్ని వీడియోస్ అయితే తీసుకొని ఇవ్వలేదు. వీడియో కాల్స్ చేసుకోమన్నాడు కానీ వీడియోస్ తీసుకొని ఇవ్వలేదు. ఆ షాపే కాదు, మేము నెక్స్ట్ వెళ్ళిన కాంచీపురం నారాయణ సిల్క్స్ కానీ కంచి సాయి కంచి శారీ మందిర్ అక్కడ కూడా మాకైతే వీడియోస్ అయితే తీసుకొని ఇవ్వలేదండి. సో మీకు వీడియోస్ ఏం చూపించట్లేదు. ముందు రోజు శారీ షాపింగ్ ఆ పనంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అమ్మవారి డెకరేషన్కి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కోవడానికని వెళ్ళామన్నమాట. ఇక్కడ గౌలిగూడలో ఒక షాప్ ఉండింది, అది మాకు ఆన్లైన్లో బాగా కనిపించింది. SVB 99 స్టోర్ అని చెప్పి. షాప్ అంతా బాగానే ఉంది, కలెక్షన్ కూడా చాలా రీజనబుల్ రేట్స్కే దొరికినట్టు అనిపించినాయి. మాకు ఇక్కడ దొరకని చాలా వెరైటీస్ అయితే అక్కడ కనిపించినాయి అండి. రేట్స్ కూడా పర్లేదు, తక్కువే ఉంది. ఎప్పుడైనా మీరు కావాలనుకుంటే చెక్అవుట్ చేయొచ్చు. వినాయక చవితికి కూడా చాలా మంచి కలెక్షన్ వస్తుంది అని చెప్పి అయితే అన్నారు. ఇక్కడ అన్నీ పక్కన పెడితే మెయిన్గా నాకు బాగా నచ్చిందంటూ ఉంటే ఈ దండలు కలెక్షన్ అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇంకా చాలా పొడుగ్గా ఉన్నాయి కూడా. రీజనబుల్ రేట్కే వచ్చినట్టు అనిపించినాయి మాకైతే. మేము కొన్ని కొనుక్కున్నాం అక్కడ, లైక్ 300కి కావచ్చు, 400కి కావచ్చు. మీకు ఆ విడ్త్ ఏదైతే ఉంటుందో అదొకటి డిఫరెన్స్ వస్తుంది అంతే, కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది అది. ఇంకా రిటర్న్ వెళ్ళే దారిలో ఈ కచోరీ సమోసా ఈ బండి కనిపించేసరికి అది తినేసి ఇంకా రిటర్న్ మెట్రోలో వెళ్ళామన్నమాట, కొంచెం టైం సేవ్ చేయొచ్చు అని. వెల్కమ్ బ్యాక్. సో మేమైతే ఫస్ట్ శారీ షాపింగ్కి వెళ్ళాము కాబట్టి అక్కడ ఏమేమి తీసుకున్నామో చూపిస్తాము. అమ్మవారి శారీ అనే కాదు, బట్ అక్కడ కొన్ని శారీస్ మాకు నచ్చినాయి, మమ్మీకి కొన్ని తీసుకున్నాము, అవి కూడా చూపిస్తాము ఇప్పుడు. ఫస్ట్ మేము 3 షాప్స్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము 9 Yardsకి వెళ్ళాము, తర్వాత కంచీపురం నారాయణ సిల్క్స్ కి, తర్వాత సాయి కంచికి అయితే వెళ్ళాము. ఇవన్నీ కూడా KPHP ఏరియా దగ్గరలోనే ఉన్నాయి. అండ్ ఫస్ట్ అయితే ఇది సాయి కంచి శారీ మందిర్లో తీసుకున్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ కొంచెం డల్ ఉందేమో అని చెప్పి మేము అనుకున్నాం, కానీ కట్టుకున్నాకైతే ఆ జరీ వల్లనో దీని వల్ల ఒక మంచి షైన్ ఉంది శారీ. మంచి క్లాస్ లుక్ వచ్చిందండి ఈ శారీకి. బ్లౌజ్ కూడా ఇప్పుడు కట్టి చూసిన తర్వాత బ్లౌజ్ పైన పెట్టి చూస్తే చాలా బాగుందండి. అంటే ఎక్కువ మంది ఇలాంటి కలర్స్ ప్రిఫర్ చేయరు, బట్ ఒకసారి ట్రైల్ వేస్తే కానీ మనకు కూడా తెలియదు కదా. అక్కడ వాళ్ళు మాకు చెప్పడం వల్ల మేము ట్రైల్ వేసి చూసాము, లేకపోతే మేము కూడా ఈ కలర్ ఎక్కువ రెగ్యులర్ గా రెడ్స్, బ్లూస్, గ్రీన్స్ ఇవే ఉంటాయి మా మమ్మీ దగ్గర అయితే. ఇదే సేమ్ శారీలో ఒక బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ కూడా ఉండింది, అది కూడా బాగుంది, కానీ అది కొంచెం రెగ్యులర్ గా అనిపించి మేము ఇది ఆప్ట్ చేసాం అనమాట. ఇదైతే ఫస్ట్ శారీ. తర్వాత మేము 9 Yards కూడా వెళ్ళాము కదా. 9 Yards లో కూడా ఒక శారీ మమ్మీ అయితే తీసుకున్నారు. ఈ ఆరెంజ్ అండ్ పింక్ పట్టు శారీ. ఇది సిల్వర్ జరీ. ఇదైతే ఇది కంచి పట్టా అయితే వేరే పట్టా అనేది గుర్తులేదు, కానీ చూడడానికి అయితే చాలా బాగుందండి. ఈ స్ట్రైప్స్ ఏదైతే వచ్చినాయో చాలా కొత్తగా ఉంది. మా మమ్మీ దగ్గర ఇలాంటి శారీ లేదు. అండ్ బ్లౌజ్ కూడా పింక్ కలర్ లో వచ్చింది. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. కట్టి చూస్తే కూడా చాలా బాగుంది మమ్మీకి. ఇక్కడ ఈ సిల్వర్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది. అక్కడ లైటింగ్ వల్ల ఏంటో కానీ ఏ శారీ కట్టినా కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను అమ్మవారికి అని చెప్పేసి ఒక ఆనియన్ పింక్ కలర్ తీసుకుందాం అనిపించింది, కానీ ఎందుకో సర్లే వేరే కూడా చూద్దాంలే అని అనిపించి అక్కడి నుంచి వచ్చాను. వెళ్ళిన ఫస్ట్ షాప్ లో అయితే కొనేలేదు కదా, ఒక 2-3 ఎక్స్ప్లోర్ చేస్తా కానీ మాకు కూడా ఐడియా ఉండదు. మనకు కూడా ఒక ఐడియా వచ్చి ఓకే అన్నిట్లో ఇదే బెస్ట్ అని అనిపించినప్పుడు తీసుకుంటే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి మేము బయట. మంచి ఆఫర్ లో కూడా వచ్చిందండి ఈ శారీ. అక్కడ వీవర్స్ డిస్కౌంట్ అని చెప్పేసి నడుస్తుంది, డైరెక్ట్ వీవర్స్ నుంచే వస్తుంది అంట అది. సో అక్కడ చాలా శారీస్ ఒక 36, 45 అలాగా చాలా ఆఫ్లో వచ్చింది. ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ఉంది. సో అప్పుడే ఇది
పిక్ చేసుకున్నాం అనమాట. ఈ కలర్ లేదు, చూడడానికి బాగుంది, డిజైన్ కూడా కొత్తగా అనిపించింది. సో ఇదైతే సెకండ్ శారీ, ఇది మమ్మీకే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అమ్మవారి చీర అన్నమాట. ఈ శారీ అయితే చాలా బాగుందండి. ఈ శారీ మీకు మేము మడత ఇప్పి చూపించలేము, ఎందుకంటే మాకు మడత పెట్టడం రాదు కాబట్టి. సో ఇదే అన్నమాట శారీ, చాలా బాగుండింది. ఇది కూడా సాయి కంచి శారీ మందిర్లోనే తీసుకున్నాం. అక్కడ ఏంటో షాప్ లైటింగ్, షాప్లో ఉన్న ఈ శారీ స్టాక్ అవన్నీ నాకు తెలియదు. ఏది కట్టుకున్నా చాలా బ్యూటిఫుల్గా అవునండి, ఉందండి. ఒక 4 or 5 ట్రై చేసింది మా చెల్లి, ఏది కట్టినా బాగుంది అనమాట. అంత మంచి కలెక్షన్ ఉంది అక్కడైతే. ఇక్కడ ఇందులో స్పెషల్ ఏంటంటే వేసుకోగానే ఒక షైన్ వస్తుంది శారీలో. ఇందులో ఒక గోల్డ్ జరీతో చేశారు, చాలా బాగుంది. అండ్ పెద్ద బార్డర్ ఉండడం వల్ల ఇంకా అందం వచ్చింది. గ్రీన్ అండ్ గ్రీన్ అయ్యేసరికి ఇంకా అందం వచ్చింది. అన్ని కలిసి వచ్చినాయి ఈ చీరకి అనమాట. మెయిన్గా అయితే బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా మనకి ఈ డార్క్ గ్రీన్ రావడం వల్ల వర్క్ చేయించుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము అమ్మవారికి శారీ పెడతాము అనమాట, యాక్చువల్గా కడతాం అనమాట. సో కట్టిన శారీ నేను కానీ మమ్మీ కానీ తీసుకుంటాము, కానీ ఈ శారీ ఏంటంటే తిని తీసుకుంటుంది అనమాట. నేను తీసుకుంటున్నాను గైస్. కాబట్టి ఇప్పుడు తనకు నచ్చిన శారీయే మేము తీసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడే కాదు, కాంచీపురం నారాయణలో కూడా తనకు ఒక శారీ చాలా బాగుంది అనమాట, పింక్ కాంబినేషన్. అది పింక్ అండ్ లావెండరిష్ పర్పుల్ కలిసిన ఒక కలర్ అన్నమాట ఇక్కడ. అండ్ కింద వచ్చేసి డార్క్ పర్పుల్ అనుకుంటా కదా, కొంచెం కొంచెం చాలా డార్క్ కలర్. సో అది కూడా చాలా క్లాస్ గా ఉంది. దానికి జరీ కూడా మనకి సిల్వర్ జరీ వచ్చింది. కొంచెం సిల్వర్ గోల్డ్ కి మధ్యలో కలర్ అలా అనిపించింది, మొత్తం సిల్వర్ లాగా అనిపించింది. అది కూడా చాలా బాగుంది. కానీ అక్కడ డిస్కౌంట్స్ లేవండి, డిస్కౌంట్స్ లేకపోతే మనం కొనం కదా. సర్లే వేరే షాప్ లో కూడా చూసి అక్కడికి వెళ్ళాక కూడా మనకి కలెక్షన్ నచ్చలేదు అంటే ఇక్కడికి వచ్చి కొనేద్దామని అయితే మేము ఫిక్స్ అయిపోయాము. కానీ లక్కీగా ఈ సారీ నచ్చింది దానికి. మామూలుగా నారాయణ సిల్క్స్ ఏం నచ్చకపోయేసరికి ఫస్ట్ 9 yards కి వెళ్ళిపోయి కొనుక్కుందాం అనుకుని, కాదు ఈ షాప్ కూడా ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఈసారి నారాయణ సిల్క్స్ లో నాకు అంత ఓకేగా ఉన్నాయి కలెక్షన్, డిస్కౌంట్లు కూడా లేవు. లాస్ట్ టైం అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే ఒక శారీ చూసాము, అక్కడ చాలా బాగుంది. చాలా మంచి డిస్కౌంట్లు అని కాదు కానీ మంచి కలెక్షన్ ఉండింది అప్పుడైతే. ఇప్పుడు అంత లేదు అనిపించింది. మేము వెళ్ళేసరికి స్టాక్ అంతా కూడా క్లియర్ అయిపోయిందేమో మాకు తెలియదు. ఇప్పుడు మన అమ్మవారి డెకరేషన్ కోసం తీసుకున్న సామాన్లు అన్నమాట. ఇది జనరల్ గా మా ఇంటి దగ్గర తీసుకోలేదండి. ఎప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర ఉన్న దాంట్లోనే డెకరేషన్ కి కొంచెం కొంచెం తీసుకుని అది డెకరేట్ చేసేవాళ్ళం. కానీ ఈసారి ఏంటంటే యూట్యూబ్ లో గౌలిగూడలో ఒక షాప్ లో చాలా బాగుంది కలెక్షన్ అని చెప్పి కనిపించేసరికి మేము ఇవాళ అక్కడికి వెళ్ళి కొనుక్కుని అయితే వచ్చాము. ఆ షాప్ నేమో మేబీ మేము మీకు వీడియో తీసినప్పుడు వచ్చి ఉంటుంది, మాకు ఎగ్జాక్ట్ గా పేరు గుర్తులేదు. సో అక్కడ కూడా కలెక్షన్ అంతా బాగుందండి, చాలా బాగుంది. లైక్ రేట్స్ కూడా కొంచెం రీజనబుల్ గానే అనిపించినాయి నాకు. మా ఏరియాలో అయితే దాన్ని డబల్ అమ్ముతారండి. సో ఫస్ట్ అయితే ఇది తీసుకున్నామండి. సో ఇది కలిసం పెట్టుకోవడానికి అన్నమాట. సో ఇది ఇలాగా పెట్టి ఇలా పెట్టి ఈసారి కలిసం కూడా మేక్ ఓవర్ ఇచ్చామన్నమాట. ప్రతిసారి నార్మల్ గా పెట్టేస్తాం మేము కలిసం. సో ఇది ఏంటంటే చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కదండి, అది కూడా పెట్టచ్చు. కానీ మేము చేసే అమ్మవారి శారీ కడతాం కదా, దానికైతే ఇది సరిపోదు. కాబట్టి అమ్మ ఎంత మేము డాల్ని డెకరేట్ చేసినా కూడా అమ్మవారిని కలసంలో అయితే అమ్మ పెడతారు. సో కలసాన్ని ఇందులో పెడితే ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు ఇదైతే కొన్నాము. ఇది ఎంత ఒక 150 పడింది. రీజనబుల్ గానే అనిపించింది. ఇందులో సిల్వర్ కూడా ఉండింది అక్కడ, రెండు సేమ్ రేట్. గోల్డ్ ఇదైతే నాకు చాలా నచ్చిందండి. సో ఇది ఒక చిన్నదే అండి, లైక్ గాజుల మాల లాగా అనమాట. అమ్మవారికి వేస్తారు ఇది కదా. ఒక 100 రూపీస్ 100 పడింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. మేమైతే మొత్తం కలర్స్ ఉన్నాయి తీసుకున్నాం. లైక్ ఒకటే గ్రీన్ లో ఉంది, ఒకటే రెడ్ లో ఉంది. ఆల్రెడీ ఇది దండ చేసినది గాజుల మాల దండ చైన్ అవి కూడా ఉన్నాయి. ఓన్లీ గాజులు చిన్న చిట్టి చిట్టి గాజులు అమ్మేవి కూడా ఉందన్నమాట, సెట్ లాగా. ఇంకా మళ్ళీ మేము అల్లుకోవడం ఎందుకని చెప్పి ఆల్రెడీ అల్లేసింది అయితే తీసుకున్నాము. ఒకసారి అలా ట్రయల్ చూద్దామేనా. ఇది డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. ఇలాంటి 4 తీసుకున్నాము. ఇదైతే 100 కి ఇది 2 అన్నమాట, కలిపి 100. ఇవి కూడా కొంచెం బాగున్నాయి కదా, ఎక్కడైనా డెకరేషన్ కి వాడుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పూల దండలండి. ఇవి యాక్చువల్ 2 ఇవి 2, ఇవి వేరే కలర్ 2 తీసుకున్నాం. సో ఇవైతే 2 అండి. ఇది కూడా చాలా బాగుంది. ఈ సెట్ వచ్చేసి మాకు 400 పడింది. ఇది 400, ఈ రెండు కలిపి 400, మొత్తం 800. మా ప్లాన్ ఏంటంటే ఈ రెండు కలిపి ఒక పెద్ద దండలా చేసి బయట గుమ్మానికి పెడదాం ఇలాగా. ఇలా అల్లి ఒక సైడ్ ఒకటి పెడదామని చెప్పి ఈసారి ప్లాన్.
సో అలా చేస్తాము, లేకపోతే అమ్మవారి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ లో యూజ్ చేస్తాము. తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియో చూడాలి. సో దానికోసం ఎందుకైనా ఉంటదిలే. నాకైతే ప్రైస్ రీజనబుల్ గానే అనిపించిందండి. 2 దండలు 400 అయ్యేసరికి, అందుకే 4 తీసుకున్నాము బాగున్నాయి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నార్మల్ ఇలాగా ప్యారెట్స్ వచ్చినాయి అన్నమాట. ఇది కూడా చాలా బాగుందండి. ఇది పెయిర్ 400. ఈ చిలక వల్ల అందం వచ్చిందండి. ఇలానే కాదు, యాక్చువల్ గా పూసల దండతోటి చిలక వచ్చింది కూడా ఉంది. అది 300 పెయిర్, కానీ ఇది బాగుంది కదా అన్నట్టు ఇవి తీసుకున్నాము. అండ్ నార్మల్ చిలకలు మాత్రమే అన్నమాట. మనం కావాలంటే ఎలా కావాలంటే అలా అల్లుకోవచ్చు అంట. అది కూడా నార్మల్ చిలకలు సెట్ ఆఫ్ 10 అనుకుంటా. సెట్ ఆఫ్ 10 ఎంతో అని చెప్పారు. నాకు యాక్చువల్లీ కాస్ట్ గుర్తులేదు. మేబీ 700-800 ఎంతో చెప్పారు. దానికి ఏంటంటే ఓన్లీ చిలక వచ్చింది. చిలకని మీరు ఎలా కావాలంటే అలా స్టైల్ చేసుకోవచ్చు. కానీ అంత టాలెంట్ మనకి లేదు కాబట్టి ఆల్రెడీ చేసి చాలా బాగుందని తీసుకుంటాం. ఇది చాలా బాగుందండి. ఇది ఇంకొక పూల దండమాల. సో ఇదేంటంటే అమ్మవారికి శారీతో డెకరేట్ చేస్తాం కదా, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఈ దండ పెడదాము, చాలా అందంగా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాము. నార్మల్ తోమాల దండ అన్నట్టు కూడా అమ్ముతున్నారు, అది చాలా కాస్ట్ ఉంది. ఇదైతే 200కి పెయిరా, 100 అనుకుంటా, 100కి ఒకటి అనుకుంటా సంథింగ్. సో ఇది అయితే 200కి వచ్చింది. అవైతే 700-800 ఉంది. అలా తీసుకునే బదులు ఇలా తీసుకుని మనమే ఏదో డిఐవై చేద్దాంలే అన్నట్టు ఇదైతే తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇందులో అన్ని మేము దీనికి ఫిక్స్ అని చెప్పి తీసుకోలేదన్నమాట. అప్పటికప్పుడు మాకు ఏమనిపిస్తే దాన్ని బట్టి మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేస్తాం మేము. అండ్ ఓన్లీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికనే కాదండి, తర్వాత వినాయక చవితి కూడా వస్తుంది. సో వినాయక చవితికి కూడా సెట్ అయ్యేటట్టు అన్నట్టు న్యూట్రల్ కలర్స్ తీసుకున్నాము. వేరే ఎక్కువ డార్క్ కలర్స్ అవి తీసుకోకుండా అన్నిటికీ సెట్ అయ్యేటట్టు. ఇది మళ్ళీ ఇందాక ఫస్ట్ లో చెప్పిన ఇదే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈసారి మేము అష్టలక్ష్మిని పెడదాం అనుకుంటా ఉంటాం. మెయిన్ అమ్మవారు కింద ఇంకొక 7 or 8 అమ్మవారిని పెట్టి, సో దానికోసం అని చెప్పి ఫేసెస్ అన్నమాట. అయితే ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, మీరు మొత్తం డెకరేట్ చేశాక అప్పుడు చూడండి ఎలా ఒక్కటైతే మీకు చూపిస్తాము, లైక్ ఫర్ శాంపుల్ అన్నట్టు. ఇది ఇలా ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. ఇవి యాక్చువల్లీ 9 pieces 1100 పడింది. ఐ థింక్ ఇది దుర్గామాత లైక్ ఏమంటారు ఫేస్ అనుకుంటా. బట్ మేము లక్ష్మీదేవికి పెడదామని చెప్పి అనుకుంటున్నాము. మేము ఆ షాప్ లో అడిగామండి, దుర్గాదేవిలా ఉంది, అష్టలక్ష్మి లేవా అంటే మీరే ఫస్ట్ ఇలా వచ్చి అడిగేది, ఇప్పటి వరకు ఎవరు అడగలేదని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇదే బాగా సేల్ అవుతుందంట. సో ఇవే ఎక్కువ ఉన్నాయి. మనం కూడా అమ్మవారి దేవత ఎవరైనా ఒక్కలే కాబట్టి ఇది కూడా యూజ్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాము. మేబీ ఇంకా మళ్ళీ దసరా టైంలో 10 days కి కూడా మేము డెకరేట్ చేస్తాము. ఇంకా ప్లాన్ అయితే జస్ట్ అనుకుంటున్నాం అంతే. సో ఇలాంటి ఒక 9 faces డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్. నాకైతే ఒక ఐడియా ఉంది ఎలా చేయాలి, అష్టలక్ష్మిని ఎలా పెట్టాలి, పెద్ద అమ్మవారిని ఎలా రెడీ చేయాలి ఈ కొత్త శారీ తోటి అని. నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. వరలక్ష్మితో ఎప్పుడు చేసుకుంటామా అని అయితే నాకు ఉంది, ఇంత డెకరేట్ చేయడానికి ఉంది కాబట్టి. సో ఈసారి మేము చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాం, ప్రతిసారిలా కాకుండా. మీకు యాక్చువల్లీ ఒక వీడియో అయితే అటాచ్ చేసి చూపిస్తాం మేము లాస్ట్ టైం ఎలా చేసామని. 3 years బ్యాక్ ఇలా చేసాము, ఆ వీడియో అయితే అటాచ్ చేస్తాం అనమాట. అండ్ మిగతావి మేము వీడియోస్ తీయలేదు, పిక్స్ ఉన్నాయి, అవి కూడా అటాచ్ చేసి దొరికితే అటాచ్ చేస్తాము. బట్ చూడాలి ఒకసారి. బట్ ప్రతిసారి మేము ఇంతే చేస్తాము. క్రెడ్ గోస్ టు అంజు ఫుల్ డెకరేషన్ చేస్తుంది, నేను పక్క నుండి ఉడత సాయం లాగా అటు ఇటు కొంచెం చేస్తూ ఉంటాను అనమాట. సో అయితే ఇదండి. ఇంకా కొనాల్సినవి ఇంకా ఉన్నాయో లేవో కూడా తెలియట్లేదు, కానీ ఆ బ్లౌజ్ పీసెస్ అయితే కొనాలి అష్టలక్ష్మిని డెకరేట్ చేయడానికి అని చెప్పి. కొన్ని చిన్న ఉన్నాయి అన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్ గా చేసే ముందు తెలుస్తాయి కదా, సో అప్పుడు కొంటాం. సో కొంచెం టెన్షన్ గా కూడా ఉంది. ఎప్పుడు ఏంటంటే పెద్ద అమ్మవారి ఇది చేస్తాము, ఈసారి చిన్నవి కూడా చేసేసరికి కొంచెం చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇప్పటికైతే ఇంతే గైస్. ఈ వీడియోలో అయితే ఇవన్నీ చూపించేసాం కదా. నెక్స్ట్ వీడియోలో అయితే మేము అమ్మవారిని ఎలా డెకరేట్ చేస్తాము, మా ప్లేస్ అంతా లైక్ మొత్తం డెకరేషన్ ప్లస్ మేము పూజ ఎలా చేసుకుంటాం అవన్నీ చూపిస్తాం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అంజు అండ్ ఐషు ముద్దల. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఎస్, బాయ్ బాయ్.